ఈరోజు సాయంత్రం 5 వరకు కూడా ప్రచారంలో మేమందరం పాల్గొంటాం. మీరు పాల్గొంటారు కదా, ఎంతమందో మీ పార్టీ తరఫున పాల్గొనలేదా? మీకు మేము దౌర్జన్యమే చేసింటే మిమ్మల్ని ప్రచారానికి తిరగనిచ్చుమా? ప్రశాంతంగా చేసుకుంటారు కదా. ఒకటి ఎన్ని దృష్టిలో పెట్టుకోండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మళ్ళీ ఈరోజు ఒక పత్రికలో వచ్చింది, మేము ఎక్స్ మొత్తం పంచుతామట, దానికి మరొక 2000 జోడించి పంచుతారంట. అది బెంగళూరు ప్యాలెస్ నుంచి ఉత్తరం అంట. బెంగళూరు ప్యాలెస్ అయినా దిగాలి కదా ఇక్కడికి, అసెంబ్లీకి రాకపోయి ఇక్కడ ప్రచారానికి రాడు. కనీసం అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చి అసెంబ్లీ మీడియాకంతా ముందర మాట్లాడు. పరీక్షల్లో పరీక్ష రాయమంటే బయట రాస్తే అది చెల్లదు. అసెంబ్లీలో మాట్లాడకుండా బయట మాట్లాడతాడు, అది చెల్లుతుందా? అటువంటి వ్యక్తిత్వం ఉండే ఈ పార్టీని అందరూ కోరుకుంటారు. ఇది భవిష్యత్తులో డైనోసార్ కావాలని. నేను ఎప్పటి నుంచే చెప్తాను, వైఎస్ఆర్ ఇక డైనోసార్ అని. అది దగ్గరికి వచ్చింది డైనోసార్. ఏరు పురుగు పట్టింది చెట్టుకు, ఆ నమ్ముకునే అందరూ కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పిందెలు, కాయలన్నీ రాలిపోవడమే గతి. మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక మంచి చేసే ఎన్డీఏ ఆధ్వర్యంలో మోడీ గారు ఇప్పటికే 4వ స్థానానికి తీసుకొచ్చినాడు. 3వ స్థానానికి ప్రపంచ ఆర్థిక పరిస్థితిలో భారతదేశ స్థానం 3వది కాబోతుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, ఇండస్ట్రీ రాబోతుంది, కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ రాబోతుంది, కొత్త ఇన్సూరెన్స్ రాబోతుంది. నేషనల్ లెవెల్ ఎక్కడ చూసినా మననే 75,000 కోట్లతో ఇప్పుడు నడుస్తున్నాయి. మరొక 1,00,000 కోట్లు మా గడ్కరీ గారు ప్రకటించిపోయినారు ఆంధ్రప్రదేశ్కు. అమరావతి కట్టేదానికోసం మోడీ గారి సహకారం ఉంది, పోలవరానికి ఉంది, రైల్వే జోన్కు ఉంది, వైజాగ్ 12,000 కోట్లు సపోర్ట్ ఉంది. ఇన్ని రకాల మద్దతు ఈ ఆంధ్రప్రదేశ్కు ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రజలు పూర్తిగా నమ్మబట్టే ఈ ఎలక్షన్లు మాకు సవితమ్మ గారు పూర్తిగా సహకారం ఉంది. కాబట్టి ఈ యొక్క మన్నాడు జరగబోయే ఎలక్షన్లో మేము సంపూర్ణ మెజార్టీతో గెలుస్తాం. ఒంటిమిట్ట కూడా మా వాళ్ళు బయట చెప్తున్నారు 2/2 మాదే స్కోర్, 2 స్థానాలు గెలుస్తాం. ఇక్కడ మంచి మెజార్టీతో గెలుస్తాం. మొన్న 25%, 2021లో పోటీ లేకుండా చేసినారు. 2024 వచ్చేందుకు 25%, ఇప్పుడు 52% మొదలుకొని పెంచుకుంటా పోతాం.